ఎండాకాలం రాగానే ఎండాకాలంలో ఇంటికి పోతే ఊర్లో కోళ్ళని కప్పుడు మాకు ఒక డ్యూటీ గుర్రం ఉండే నువ్వు మీ ఆయన ఇద్దరు గుర్రాలు కాయనికోవండి ఓకే ఉండే నేను ఏమన్నాను నిన్ను బ్లాక్ బ్యూటీ కడక్ నాథ్ కోడి ఏంటి దేని పిలుస్తుంది శ్రీదేవి కోళ్ళని పిలుస్తుంది కదా కుక్క అంటే కోడే కదా కోళ్ళు లేకుండా కోళ్ళని పిలుస్తుంది అనుకుంటున్నారా లేదబ్బా కోళ్ళను కూడా తెచ్చుకున్నాము సో ఫస్ట్ ఆవు వచ్చింది తర్వాత కోళ్ళు వచ్చినాయి తర్వాత మేక వస్తుంది ఇంకేం వస్తుందో మనకు తెలియదు కానీ నా కూతురు అడుగుతుంది ఒక ఏనుగును పెంచుకుందామంటే ఒక గుర్రాన్ని పెంచుకుందామంటే సరిపోతుంది సంసారం అని చెప్పిన నేను సో ఇదనమాట విషయము నిన్న ఊరికి పోయినాం పెళ్ళికి ఆ నుంచి మా ఊరు ఇంకా దగ్గర అనమాట చాణక్య ఉన్నాడు కదా అత్తమ్మ మనం కోళ్ళను కూడా పెంచుకుందాం అన్నాడు అరే పెంచుకుంటావా ఇంకోటి చేస్తారో కోసుకుంటావా అని అడిగినా లేదు లేదు పెంచుకుందామా అని అన్నాడు సరే తీసుకురా పోరా అంటే చిన్ని చాణక్య కన్నా కౌశిక్ ఇంకెవరు వచ్చారు చిన్ను అందరు కలిసిపోయి కోళ్ళను పట్టుకొచ్చారు ఓసారి చూడండి ఇదనమాట ఇట్లా పట్టుకొచ్చిన కోళ్ళను మనం మేపాలి కదా అంటే అవి ఒక దగ్గర కట్టేసి వారం రోజులు కట్టేస్తే మంచిగా మన ప్లేస్కి అలవాటు పడిపోతాయి వదిలిపెడితే ఊరంతా తిరుగుతాయి మళ్ళీ మన దగ్గరకు వచ్చి గుడ్లు పెడతాయి అప్పుడు మనం గుడ్లు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తిందాం అనమాట ఓకేనా కోడి తినుడేందో గుడ్డు తినుడేందో కోడి తినదు కానీ గుడ్డు తింటుంది సో వాళ్ళని మాత్రం కోడి తినొద్దు అంటది ఇవన్నీ కథలు అనమాట పెద్ద పరిశాన్ ఇప్పుడు మనకు దా చూస్తారా కోళ్ళు ఇవి అందుకనమాట సో ఇట్రా ఏం పేర్లు పెడదాం వీటికి పేర్లు పెడదామా అర్రే దాచుకుంటుంది గుడ్డు పెట్టికి వచ్చిందేమో ఇట్రా 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 గుడస్ నల్లగా ఉన్నాయి ఇగో తిను ఏడికి నా చెట్టు నాశనం చేసే చిన్న మొలకలన్నీ గిల్లుతున్నాయి ఇంకా 4-5 ఉన్నాయి ఆడ సో ఉండు ఇక్కడ రా చూసిర్రా ఇంత నల్లగా ఉన్నాయో అరే నేను ఏమంటున్నా మిమ్మల్ని విడిచిపెట్టినాం కదా స్వేచ్ఛగా బృందావనంలో గోకులంలో రేపటి నుంచి పక్కింటి ఎందుకు తెచ్చుకున్నామంటే పక్కింటి కోళ్ళు వచ్చి మన తోటలో తిరుగుతున్నాయి అనమాట అమ్మ పక్కింటి కోళ్ళే వచ్చి మన తోటలో తిరుగుతున్నాయి మన మొలకలు తింటున్నాయి కదా సో వేరే కలర్ వచ్చినాయి మనం మాత్రం కడక్ నాథ్ కోళ్ళు తెచ్చుకున్నాం అనమాట కడక్ నాథ్ యాక్చువల్లీ దీని చికెన్ కూడా నల్లగా ఉంటుందంట సో చూడాలి మరి చిక్స్ వస్తే ఎంజాయ్ చేయాలి అది మాకు చికెన్ గురించి కాదు చిక్స్ వస్తే ఎంజాయ్ చేయాలా చిన్ని వాళ్ళు పోయినప్పుడు ఒక ఎగ్గులకి వెళ్ళి ఒక చిక్ వచ్చింది దాన్ని కూడా షూట్ చేసిండ్రు చూడండి ఎంత బాగుందో
ఓకే దా కడక్ నాథ్, నీ పేరేమి? కడక్ నాథ్. ఒక చిన్న చిక్కకేమో వెనక బ్రౌన్ ఉంది, బాడీ అంతా ఎల్లో ఉంది. అది తీసుకురావద్దా? అవి ఇంకా లైట్ బల్బులు ఉండాలి, బల్బులు వేడి 15 days. ఓకే ఇట్లా వస్తున్నాయి. మా అమ్మమ్మ మా నాయనమ్మ పెంచితే పొద్దున్న ఇడిచిపెడతారు, ఊరంతా తిరిగి మళ్ళీ ఇంటికే వస్తాయి ఎగ్స్ పెట్టింది. అదైతే పెద్ద విచిత్రం. నాకు ఆయటుకున్నంత తెలివి మనకు ఉండదు. బయటకు వస్తే మనమే ఇల్లు మర్చిపోతాం, ఒక్కోసారి దారి మర్చిపోతున్నాం, అవి మాత్రం మర్చిపోవు. అండ్ సేమ్ టైం ఏంటంటే అలవాటు అయితే వచ్చేస్తాయి కదా. ఏం చూస్తున్నావు? ఇంత బ్యూటిఫుల్గా చూస్తుందండి నన్ను. దాని జుట్టు చూడు, దాని కథ చూడు, ఏడుకొచ్చి ఉన్నా అనుకుంటుందో, నన్ను శనికెళ్ళి పట్టుకొచ్చిండ్రు ఈడ పట్టుకు. వాట్ బ్లాక్ బ్యూటీ, ఇది బ్లాక్ బ్యూటీ చిన్న, ఇది వావ్ భలే ఉన్నావు. వీటిని కట్టేయడం కాదబ్బో, ఈడ కాదు గోకులంలా కట్టేసుకుందాము. కట్టేయద్దు పాపం, వదిలిపెట్టాలి కదా. అయితే 7-8 days వాటిని అట్లా వదిలిపెట్టాలి. నిన్న నైట్ దించిండ్రు, ఇక ఈరోజు ఇప్పుడు ఉన్నాయి, రేపటి నుంచి అక్కడ పంపిస్తాం వాటిని. పెద్ద దొబ్బుడు గంపలు కావాలబ్బా, పెద్ద గంపలు ఉంటే వాటికి ఆడ పెడితే సాయంత్రం వచ్చేటప్పటికి ఆ గంప దగ్గరకు వచ్చేస్తాయి. ఇట్లా తెలిసినాం అనుకో, గంప కిందికి పోతే మూసేసి రావచ్చు అనమాట. సో లేదు ఒక అంటే కట్టిస్తారు జనరల్గా, ఇట్లా బండరాలు పెట్టిరు ముళ్ళగా కూడా, అది కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి. కానీ పెద్ద ఈ మెస్సులు అవే కట్టించిన, ఇది కుందేళ్ళకి కట్టించిన, అది దేనికో కట్టించిన నేను రెండుకి. అది కుందేళ్లకు, అది డాగీకి కుందేళ్ళకి కట్టించిన. మీరు చెత్త అంతా పెట్టారు దాంట్లో. సో కోళ్ళకు కూడా కట్టిద్దాము. సో బెటర్ అనమాట. ఇది బాగుంది. ఇట్లా 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 జాలి తెచ్చేసి ఇట్లా కట్టేస్తే బాగానే ఉంటుంది. చూద్దాము. దా పిల్లని ఇక్కడ మర్చిపోయినా, చాలా ఏండ్లైంది కోళ్ళను పెంచి. ఊళ్ళో అట్లనే పెంచుతుంటాం మేము. సాయంత్రం రాగానే ఎండాకాలంలో ఇంటికి పోతే ఊర్లో కోళ్ళని కప్పుడు మాకు ఒక డ్యూటీ. కోళ్ళని కప్పినావా ఇక దండాల్లాగా ఉంటుండే, ఇట్లా స్టిక్స్తోన పైన దండాలు బట్టలారేస్తాం చూడు, అట్లా ఉంటుండే. అవి ఎగిరి దాని మీద కూర్చుంటుండే రాత్రి అంతా. ఇష్టం ఇది పోయి అండ్లకే పోతుందా? దాచుకుంటున్నావు దా. ఇది ఉన్న 8కి మన పేర్లు పెట్టాలా, అవి గుడ్లు పెట్టాలా, పిల్లలు తీయాలా. అబ్బో పెద్ద సంసారం ఇది. ఇదనమాట విషయం. దీని తర్వాత ఏం తెచ్చుకుందాం పిల్ల? ర్యాబిట్స్. అయ్యో నేను ఇందాక లిస్ట్లో చెప్పలేదు, ర్యాబిట్స్ కూడా ఉన్నాయంటమ్మా. సో మేకలు, ర్యాబిట్స్, గుర్రము, అదే గుర్రం నువ్వు మీ ఆయన ఇద్దరు గుర్రాలు గాయనికోవండి, నేనేమో ఆవులు గాయనికే పోతా. సో మీ అక్క వస్తే ఇంకోటి ఏరుగు గాయనికి పోతా. సరిపోయింది, అందరం ఇంకో పోదాము, ఎంజాయ్ చేద్దాం. దా ఈ కాలు పెట్టి కూర్చుంటే భయం అవుతుంది, గిల్లుతుంది అది. ఇట్లా మెల్లగా రా, నేనేమన్నాను ఒకసారి పట్టుకొని ఒక ఫోటో దిగుదాము. సో కడక్ నాథ్ కోళ్ళని ఇట్లా పెంచుకుంటాం అనమాట. అండ్ దీని తర్వాత ఊరి కోళ్ళు కూడా తెస్తాం. అబ్బా తల్లి పొడుస్తుందా? ఓకే ఉండే, నేను ఏమన్నాను నిన్ను, నా కోళ్ళు పట్టుకునికి రాదా? అది అంటే ఈ కోడి కొలుస్తుందా అని భయం నాకు. బ్లాక్ బ్యూటీ కడక్ నాథ్ కోడి ఇవే. అబ్బా టర్కీ ఉండే, టర్కీ కోడి కూడా తెచ్చుకో. టర్కీ ఎంత బాగుండే కదా, అది ఇంత పెద్ద రాజాలాగా తిరుగుతుండే, బ్యూటిఫుల్గా ఉంటుండే. అది అట్లా నడుస్తుంటే ఒక రాజా నడిచినట్టు ఉంటుండే. సో టర్కీ కోడి కూడా తెచ్చుకుందాము. దీని పేరు చార్కోల్. ఒక చార్కోల్ బాగుంది, 8 చార్కోళ్ళకి ఏం పెడతావు ఇప్పుడు? 1 చార్కోల్, 2 చార్కోల్, 3 చార్కోల్ అని పెడదామా? గుర్తుపట్టు పెద్ద పని. వీటికి ఏం చేద్దాం? గజ్జలు కడదాం. సింగిల్ గజ్జ కడతారు కదా, గజ్జలు కడదాం. 1 గజ్జ 2 గజ్జలు అని పిలుచుకుందాం మనం, ఓకేనా? ఇక్కడ కూర్చో. చిక్స్తో ఆడుకున్నావు. దొంగ కోళ్ళు పట్టేదానిలాగా చూడకు నువ్వు. ఇట్లా చూస్తే ఇట్లా చూసినాం అనుకో, ఏం చూస్తుంది? దొంగ కోళ్ళు పట్టేదానిలాగా చూస్తుంది అంటారు ఊర్లో. ఎందుకంటే కోళ్ళు, దొంగ కోళ్ళు అంటే ఎవరివన్నా కోళ్ళు ఉంటాయి కదా, మేతకు పోయినకి వస్తాయి కదా, అక్కడిక్కడ చూస్తే డబ్బుకుని వాళ్ళు పట్టుకొని పోయి ఇంట్లో కోసుకుంటారు అనమాట. అట్లా వాళ్ళని దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు అంటారు. అలా సూపులు ఎట్లుంటాయంటే మామూలుగా ఉండవు అనమాట. ఇట్లా చూస్తారు, అట్లా ఎవరన్నా వస్తారా, ఇట్లా చూసి గబుక్కుని పట్టుకుంటారంట. అమ్మా ఇది సంగతి. ఓకేనా? ఉంటావా మా ఇంట్లో? సతాయించకుండా ఉంటావా? ఒకటే మీరు ఉండాల్సిన కండిషన్ ఏంటంటే, నేను మొలకలు చెట్లు వేసుకున్నప్పుడు వాటిని తినకండి, ఓకేనా? చిన్న చిన్న మొలకలు వస్తే తినేస్తే అవి. మిరపకాయలు కూడా తింటారా? తినకండి, సరేనా? ఎంత ముద్దుగా తింటున్నావో, బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు, బ్లాక్ బ్యూటీ.
మమ్మ నువ్వు ఇందాక నుంచి దాని బాడీని మూవ్ చేస్తే దాని తల ఏమో ఇట్లుంది ఇట్లా చేస్తున్నావు డాన్స్ చేస్తున్నా. నువ్వు అంత మూవ్ చేస్తున్నావు కానీ తన హెడ్ ఏమో ఇట్లనే ఉంది. బట్ ఇందాక పొద్దున్న నుంచి అది అరుస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో, అసలు ఏదో ఊర్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు లేవకపోతే 5 గంటలకు నేను లేపుతుంది అదే, నీ చెవుకాట తెచ్చి అరిచిపిస్తా. మన కోళ్ళ కథ ఇట్లా అయిపోయింది. కడక్నాథ్ కోళ్ళు బాగా పెంచుకుందాము అండ్ కలర్ కోళ్ళు కూడా తెచ్చుకొని పెంచుకుందాము. ఆ తర్వాత ఏమేమి పెంచుకుందామో నాకు తెలియదు. ఇప్పటికి మాత్రం ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ.